హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక పురాణము. 5వ రోజు పారాయణము. పురంజయుడు దురాచారుడు అగుట. జనక మహారాజు చతుర్మాస్య వ్రత ప్రభావము విన్న పిమ్మట వశిష్ఠునితో, గురువర్యా, కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినాలి అనే కోరిక కలుగుచున్నది. ఈ వ్రతమునందు ఇంకా ఏమైనా విశేషములు కలవా అను సంశయము కూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతజ్ఞునిగా చేయుము అని అడిగాను. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహామునికి ఆత్రముగా జరిగిన ప్రసంగం ఒకటి కలదు. దాన్ని వివరించెదను, ఆలకింపుము అని ఆ కథ విధానమును ఇట్లు వివరించిరి. పూర్వమొకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిగా ఉంచి, ఓ అత్రి మహునిగా, నీవు విష్ణువు అంశయందు పుట్టినావు. కార్తీక మాస మహత్యమును నీకు అమూలాగ్రమును తెలియను కావున దానిని నాకు వివరింపుము అని కోరెను. అప్పుడు అత్రి మహాముని, కుంభసంభవ, నీవు అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతమగుటచే ఉత్తమమైనది. ఈ కార్తీక మాసముతో సమానమగు మాసము, వేదముతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అట్లనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము. ఇందుకొక ఇతిహాసము వినుము. త్రేతాయుగమున పురంజయుడు అను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమున రాజధానిగా చేసుకొని రాజ్యము ఏలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచూ ఉండెను. అట్లుండా కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతను, రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి గలవాడై, దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోభి అయి చోరులను జేరచేసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు, దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనుచు ప్రజలను భీతావహులను చేయుచుండెను. ఇటులా